మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా రద్దీ పెరగడంతో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. సంఘం ముక్కు దగ్గర జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున భారీ గేట్లు విరిగి పడడంతో భక్తులు ఒకరి మీద ఒకరు పడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని డజన్ల కొద్దీ అంబులెన్స్ లో సెంట్రల్ హాస్పిటల్ మహాకుంభకు తరలించగా ప్రస్తుతం అక్కడ గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన భక్తులను కూడా ఉన్నత కేంద్రానికి తరలించారు. మహాకుంభమేళా ఓఎస్టీ ఆకాంక్ష రాణా ఈ విషయాన్ని వెల్లడించారు. సంఘం వద్ద రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉండటంతో మహాకుంభమేళాకు కేంద్ర ఆసుపత్రిని కంటోన్మెంట్ గా మార్చారు. ఈ తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తొక్కిసలాట నేపథ్యంలో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పుణ్య స్నానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.